హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఎంత గొప్ప మాట! కొందరు అతిశయపడతా ఉన్నారు. అంటే ఏమిటి? వారిని బట్టి వారు అతిశయపడుతున్నారు. నాకు జ్ఞానం ఉంది కదా, నాకు విద్య ఉంది కదా, పెద్ద ఉద్యోగము నాకు ఉంది కదా, నా కుటుంబము చాలా ఘనమైనది కదా, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కుటుంబము కదా, ఈ అతిశయాలన్నీ వ్యర్థమని బైబిల్ చెబుతుంది. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతామని కీర్తనల గ్రంథములో వ్రాయబడింది. ఈ హబక్కుకు ప్రవక్త అంటున్న మాట ఏమిటి? వారు వేటిని బట్టి అతిశయపడుతున్నారు? యథార్థముగా లేని వారు కూడా అతిశయాలతో బ్రతుకుతున్నారు. కానీ దేవుని పిల్లలు, యథార్థత కలిగిన వారు, నమ్మకమైన గుణము కలిగినటువంటి వారు, అతిశయము లేదు వారిలో, దీనత్వం ఉన్నది దేవుని పిల్లలలో, తగ్గింపు ఉన్నది. కారణం, దేవుని ముందు నేనున్నాను, నేను ఎలాగో హెచ్చించుకోగలను, నేను గొప్పవాడిని ఎలాగనుకోగలను, నా ఎదుట ఉన్నవాడు మానవుల కంటే, మానవుల్లో ఉన్న అధికారుల కంటే గొప్పవాడని తమను తాము తగ్గించుకొని దీన మనసుతో ఉంటారు దేవుని పిల్లలు. అది మాత్రమే కాదు, వారు బ్రతుకుతారు, దీర్ఘాయుష్మంతులవుతారు, క్షేమము కలిగి జీవిస్తారు. ఎంతకాలము దేవుడు ఈ లోకంలో జీవించడానికి అనుమతిస్తాడో అంతకాలము వారు బ్రతుకుతారు. అయితే విశ్వాసమూలముగా బ్రతుకుతారు. వారు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. అంటే విశ్వాసము గల వారిని నీతిమంతులు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మనం విన్నాము కదా, అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు. అందుకనే వ్రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన ఎంత గొప్పవాడో! ఆస్తిపరుడో, పిల్లలను కలిగినవాడు, పనివారులను కలిగినవాడు, అనేకుల మధ్య మహారాజుగా జీవించినవాడు. నేటి వరకు ఆయన యొక్క పేరు, వారి యొక్క పిల్లల పిల్లలు అనగా తరతరములు ఈ భూమి మీద అబ్రహాము యొక్క తరతరములకు చెందిన పిల్లలు నిలిచి ఉన్నారంటే కారణము, జీవించినంత కాలము దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినాడు, జీవించినంత కాలము నీతి కలిగి జీవించినాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరము ఎంతకాలము జీవిస్తామో అది మనకు తెలియదు. అందుకోసమైనటువంటి భయమేమీ వద్దు. కానీ జీవించినంత కాలము, ఈ భూమి మీద బ్రతికినంత కాలము నీతిమంతునిగా నన్ను బ్రతకనిమ్ము, విశ్వాసిగా నన్ను జీవింపనిమ్ము. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ, దేవా నీ యందు విశ్వాసము కడవరకు కాపాడుకోగలిగేటట్లుగా, విశ్వాసములో నుండి తప్పిపోకుండా, కష్టాలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, నిందలు అవమానములు కలిగాయని విశ్వాసమును పోగొట్టుకోకుండా విశ్వాసముతో నేను జీవించేలా చేయండి. ఆ విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది, మారుస్తుంది. దేవుని యందు విశ్వాసముంచువారు, నిజముగా దేవుని యందు విశ్వాసముంచువారు చెడ్డవాటి జోలికి పోరు. లోకములో ఉన్నటువంటి పాపములను ఇష్టపడరు, వాటిని ఒప్పుకుంటారు, దూరము చేసుకుంటారు. దేవుని కోసము జీవిస్తానని తీర్మానము చేసుకుంటారు. కనుకనే మనమందరము ఏమి చేయాలి అంటే విశ్వాసము కలిగిన వారమై ఉండాలి.